నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో నాభి చికిత్స ద్వారా బరువు తగ్గించుకోవడం ఎలా, ఈ అంశం గురించి మనకు వివరించడానికి ప్రముఖ గవ్యసిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ ఎండి పంచగవ్య మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఓం నమస్తే జీ, వందే గోమాతరం. ఓకే, ఆనంద్ కుమార్ గారు, నాభి చికిత్స ద్వారా బరువు తగ్గడం ఎలా, ఈరోజు మన టాపిక్. అసలు నాభి యొక్క ప్రాముఖ్యత ఏంటి, నాభి చికిత్స అంటే ఏంటి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దీని గురించి ముందు చెప్పుకుందాం అనేసి అంటే, మనం యొక్క అమ్మ యొక్క కడుపులో ఉన్నప్పుడు ద్రవబిందు రూపంలో ఉన్నప్పుడు ఫస్ట్గా ఏర్పడేదే నాభి, అమెలికలో కావడానికి అంటాము. ఇది శరీరానికి అంటిపెట్టుకొని ఉండి మీ హృదయము, మనస్సు మరియు మీ యొక్క బుద్ధి తయారు కాకముందే ఇది తయారవుతుంది. అంటే నాభి ఇది మొదటి పార్ట్ అన్నట్టు. ఈ పార్ట్ తయారైన తర్వాతనే మిగతా పార్ట్స్కి మనకు పునాదిలాగా. ఓకే. సో అమ్మ కడుపులో. సో ఇలా వచ్చిన తర్వాత ఏమవుతుంది అనేసి అంటే, ఎలా ఎలా అయితే కాలం గడుస్తూ ఉంటుందో అలా అలా పిల్లోడు గ్రోత్ పెరుగుతూ ఉంటుంది. అలా అలా శరీరం ఎదుగుదల పెరుగుతూ ఉంటుంది. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, మెదడు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఒక సమయం వచ్చేసిన తర్వాత అమ్మ కడుపు నుంచి బయటపడతారు. సో అప్పుడు ఏం చేస్తారు అంటే అంబెలికల్ కార్డ్ని డిస్కనెక్ట్ చేస్తారు. అయితే డిస్కనెక్టింగ్ చేస్తారు, ఇది కరెక్టే. కానీ ఈ యొక్క కనెక్ట్ చేసిన తర్వాత మనకు హోల్లా ఏర్పడేసి మనకు లోపలికి వెళ్ళిపోతుంది ఈ యొక్క నాభి. దీన్ని మనం ఇంగ్లీష్లో బెల్లీ బటన్ అనేసి అంటాం. అయితే దీనికి సంబంధించేసి పతంజలిలో కూడా ఋషి గారు ఏం చెప్పారంటే, నాభిని తెలుసుకున్నవాడు తన శరీరాన్ని మొత్తం తెలుసుకుంటారు అని చెప్తారు వారు. ఓకే. సో యోగ సూత్రంలో ఒకటి ఉంది ఇది. ఎప్పుడైతే మీరు నాభి గురించి సంపూర్ణ నాలెడ్జ్ మీరు పొందగలుగుతారో శరీరం యొక్క కాయకల్పం చేసుకోవచ్చు. అంటే మీ శరీరం ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, మీరు ఎన్ని రోజులు బతకగలుగుతారు, మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటారు అన్నది దీని మీద ఆధారపడింది. అంటే మీ యొక్క నాభి బాగుండాలి. అంటే మన యోగ సూత్రాల లోపల మణిపూరక చక్ర ఏదైతే ఉంటుందో ఇది దానికి కనెక్ట్ అయి ఉంటుంది అన్నట్టు. ఓకే. సో దీంతో వాతావరణంలో ఉన్న ఆరా, రేడియేషన్, వైబ్రేషన్స్, ఇతరితర ఏవైతే కనిపించని దివ్య శక్తులు ఉన్నాయో వీటితోనే కనెక్షన్ ఉంటుంది అన్నట్టు. అంటే ఒక మానవ శరీరానికి గేట్వే ఆఫ్ దారి అన్నట్టు ఏది నాభి. ఓకే. భోజనానికి నోరు ఎట్లయితే గేట్వేనో, ఈ దివ్య శక్తులకు, శరీరం యొక్క బలానికి, ఓజస్సును పెంచడానికి వీటికి సంబంధించిన కనెక్షన్ మొత్తం ఇది గేట్వే ఆఫ్ నాభి. నాభిని మీరు కరెక్ట్ సమస్థితికి తీసుకొచ్చారనుకోండి, మీ ఆరోగ్యం 100% బాగుంటుంది. ఓకే. అంటే నాభి పక్కకు జరగడం, లేకపోతే ఉండాల్సిన ప్లేస్లో ఉండకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయా? ఉంటాయండి. అది మీరు చాలా బాగా అడిగారు. అయితే దాని గురించి చెప్తున్నాను. ఈ తెలంగాణ ప్రాంతం లోపల ఇక్కడ వారు ఏమంటారంటే దాన్ని మక్కిలు జరిగిపోవడము, కుట్టు జరిగిపోవడము, మళ్ళీ హిందీలో వచ్చి ధరన్ హట్ గయా హై, నాభి సరగ్ గయా హై, ఇలా అంటే ప్రతి భాష లోపల డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్స్తోని పిలుస్తారు అన్నట్టు. అయితే ఈ నాభికి ఇంత ప్రాముఖ్యత ఉన్నది అనేసి ఇంతకుముందు చెప్పాను. అండ్ దానికి ఇంకా స్పెషాలిటీ ఏంటిది అంటే, హఠయోగ ఏవైతే యోగ సూత్రాలు ఉన్నాయో దాని ప్రకారము ఈ నాభి చుట్టూత 72,000 నాడులు అండ్ రక్తనాళాలు తన లోపల కవర్ అయి ఉన్నాయి అన్నట్టు శరీరం మొత్తానికి. ఓకే. ఎప్పుడైతే 72,000 నాడుల యొక్క స్పందన ఈ నాభి స్థానం దగ్గర ఉంటుంది మనకు. మనం ఏమనుకుంటామంటే అంబెలికల్ కార్డ్ తీసేసిన తర్వాత ఇది అవశేష భాగంగా మనము పరిగణిస్తాం యాక్చువల్లీ. ఓకే. కానీ శరీరానికి మెయిన్ కనెక్టింగ్ ఉన్న ప్లేస్ ఇది అన్నట్టు. ఇది ఇంత చేసినా కానీ ఎట్లయితే మనస్సు, బుద్ధి లోపల మీకు నిక్షిప్తమై ఉన్న ఎన్నైతే విషయాలు ఉన్నాయో ఇప్పుడు మీకు తెలుస్తున్నాయి. కానీ మీకు తెలియని జ్ఞానము, బుద్ధి అంతా ఎక్కడ ఉంటుంది అని అంటే నాభిలో నిక్షిప్తమే ఉంటుంది, నాభి స్థానంలో. ఓకే. సో దాన్ని జాగృతం చేయడం రావాలి. ఎందుకంటే మన పిఎంసి లోపల ఉన్నారు, గురువుగారు కూడా పత్రిక చెప్తూ ఉంటారు ఇదే విషయం లోపల నాభి గురించి. మీరు ఒకవేళ నాభి స్థానాన్ని గురించి తెలుసుకొని మీ యొక్క యాక్టివిటీ పెరిగిపోయింది అనుకోండి, మీ శరీరంలో ఏం జరుగుతుందో మీకు ఇట్టే తెలిసిపోతుంది అన్నట్టు. ఓకే. ఎస్. సో ఇప్పుడు మనము దీని ప్రకారం వద్దాం. ఈ 72,000 నాడులు స్పందన జరుగుతూ ఉంటుంది. ప్రతి స్పందన శరీరంలో జరిగే విపత్తులను మీకు చెప్తుంది అన్నట్టు. ఇది ఆటోమేటిక్లీ ఎలా తెలుస్తుంది అంటే,
కొంతమంది ఏం చేస్తారంటే బరువులు లేపడము ఇలా చేసినప్పుడు దీన్ని మనము అష్టదిశలుగా మీ కడుపుని మేము డివైడ్ చేస్తాము. ఓకే, చేసినప్పుడు నాభిస్థానం కిందికి పోయింది అనుకోండి, టోటలీ కడుపుకి కిందికి జరిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే విపరీతమైన మోషన్స్ రావడము, వాటర్ లాగా రావడము, జిగుటుగా రావడము, వచ్చినట్టు అనిపించడము, ఆగిపోవడము, ఇలాంటి విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొందరికి ఏమవుతాయి అంటే ఆ నొప్పి ఎంత విపరీతంగా ఉంటుందంటే వాడు రూమ్లో పడి బొర్లుతూ ఉంటాడు. అంత విపరీతంగా నొప్పి లేస్తూ ఉంటుంది ఈ నాభి స్థానం జరిగిపోయినప్పుడు. ఇంకా చాలామంది కొంతమంది షట్టర్లు లేపుతూ ఉంటారు. షట్టర్ యొక్క గ్రీసింగ్ కరెక్ట్ లేకపోవడం వల్ల అది హార్డ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు లేపేటప్పుడు ఏం చేస్తారంటే ఈ బొడ్డు పైన బాగా ప్రభావం పెడతారు, అప్పుడు కూడా నాభి జరిగిపోతూ ఉంటుంది. కొంతమంది మూటలు మోస్తూ ఉంటారు, వాళ్ళలో జరిగిపోతుంది. ఇక అమ్మలు అక్కలు ఎవరైతే ఉన్నారో వారు బిందెలు మోసేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇంకొంతమంది తెలియకనే సిలిండర్లు లేపుతూ ఉంటారు, ప్రాపర్ వేలో లేపడం రాక, దానివల్ల జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం అందరూ బయట నీళ్ళపైన బాగా ఆధారపడి ఉన్నాం కాబట్టి ఆ బబుల్స్ లేపినప్పుడు దానివల్ల కూడా జరిగిపోయే అవకాశం ఉంటుంది. స్టెప్స్ ఎక్కేటప్పుడు రాంగ్ పొజిషన్లో ఎక్కి ఒకటేసారి కాలు జారుతుంది కదా, అప్పుడు కూడా నాభి జరిగిపోయే అవకాశం ఉంది. బట్టలు ఆరేసేటప్పుడు ఒక్కొక్క వేలు మీద ఆరపెడతా ఉంటారు కొంతమంది, దానివల్ల కూడా నాభి జరిగిపోయే అవకాశం ఉంది. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఏమైనా సామాన్లు తీసేటప్పుడు ఒక కాలు మీద వెళ్ళడం చేయడము, ఇగ్గడం లాంటివి బలంగా చేస్తారు, అప్పుడు కూడా నాభి జరిగిపోతూ ఉంటుంది. ఇవి నేను కొన్ని చెప్పాను. కొంతమందికి యాక్సిడెంట్లు జరిగిపోతాయి, కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో జరిగిపోతుంది, కానీ జరగడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. దానివల్ల వచ్చే సమస్యలు ఏ విధంగా ఉంటాయండి జనరల్గా? ఇప్పుడు దానివల్ల వచ్చే సమస్య ఏదో ఒక వర్క్ అనేది జరుగుతూ ఉండాల్సిందే ఖచ్చితంగా, బరువులు మోయటం లేకపోతే నీళ్లు తీసుకురావటం ఇలాంటివన్నీ జనరల్గా అంటే రొటీన్ లైఫ్లో ఏదో ఒక సందర్భంలో చేయాల్సిన వర్క్సే. సో అలాంటప్పుడు ఈ నాభి జరిగిపోవడం వల్ల వచ్చే ప్రమాదకరమైనది ఏదైనా ఉంటుందా? ఉందండి. అయితే ముందు కాలంలో మనకి ఏం చెప్పారు ఈ పతంజలి యోగ సూత్రాల లోపల పెద్దలు ఏం చెప్పినారు అనేసి అంటే, పొద్దున్న లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని యోగాసనాలు, వాకింగ్ ఇవి చెప్పారు. అవి చేసుకుంటూ ఆవుల యొక్క పనులు, పొలం పనులు ఇవి చేసుకునేవారు అప్పట్లో. ఇప్పుడు అది కరువు అయిపోయింది. ఇప్పుడు లేవడమే 6, 7, 8కి లేస్తున్నారు, మోషన్సే క్లియర్ కావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సమస్య. అలా చేయడం వల్ల విపత్తులు స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ నుంచే మొదలన్నట్టు. ఎందుకు? నాభిస్థానం జరిగిపోయినప్పుడు ఇప్పుడు మీకు చెప్పింది ఏంది, ఇంతకుముందు కిందికి జరిగిపోతే మోషన్స్ విపరీతంగా వస్తాయని, అదే పైకి జరిగిపోతే డైజెషన్ ప్రాపర్లీ కాదు, అన్డైజెషన్, దాంతో పులుపు తేన్పులు రావడము, దాంతోపాటు మీ ఈసవికస్ అంటే అన్నవాహిక మండినట్టు అనిపించడము, ఇవి ఏవైతే జరుగుతున్నాయో ఇవి టోటల్లీ శరీరాన్ని పాడు చేస్తాయి. ఇవి ఫౌండేషన్ ఆఫ్ ది బాడీ అన్నట్టు పాడు చేయడానికి. ఇదైతే చేస్తున్నామో ఫౌండేషన్ ఆఫ్ ది బాడీ అనేసి అంటున్నాం కదా, పాడైపోవడానికి. అప్పుడు ఏమవుతుంది అనేసి అంటే శరీరము తన యొక్క గతి మారుస్తుంది. ఏంటంటే గతి మారుస్తుంది అనేసి మళ్ళీ ఇదొక మీరు ప్రశ్నిస్తారు నాకు తెలుసు. అయితే గతి మారుస్తుంది అనేసి అంటే ఎట్లయితే భూమి తన కక్ష నుంచి తాను సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుందో, తన చుట్టూ తాను తిరుగుకుంటూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా, అట్లనే మన శరీరం యొక్క గతి సరైన స్థితిలో భూమి మీద ఉండడానికి నాభి అనేది బ్యాలెన్స్ చేస్తుంది మనకు. ఆ గతి తప్పిపోయింది అనుకోండి, శరీరం లోపల ఉన్న వేరే పార్ట్స్ పైన అది ఒత్తిడి పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే వేరే శరీరం పైన ఒత్తిడి పడడం మొదలు పెట్టేస్తూ ఉంటుందో వారికి బీపీ, ఈ డైజెషన్ ప్రాబ్లము, థైరాయిడ్ సమస్యలు, కంటి సమస్యలు. కంటి సమస్యలు ఎందుకంటున్నానంటే శరీరం యొక్క స్థితి మారిపోయిందంటే ఆటోమేటిక్లీ సర్వైకల్ మీద మీకు ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. మోకాల నొప్పులు, సయాటికా పెయిన్, ఇవన్నీ రావడానికి మెయిన్ ముఖ్య కారణం ఏంటి అంటే బేసిక్ నాభి జరిగిపోవడం. జనరల్గా వచ్చే అనారోగ్య సమస్యలకి లక్షణాలను బట్టి ఆయా సమస్యలుగా మనం గుర్తిస్తాం, కానీ వీటన్నిటికీ ఒకటే కారణం నాభి జరిగిపోవడం అని చెప్తున్నారు. మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నల లోపలనే నాకు జవాబు ఉన్నది అనేసి మీకు ఇప్పుడు చెప్తాను ఎలా అని. ఎప్పుడైతే జరిగిపోతుందో ఆ లక్షణాలు మీకు ఆటోమేటిక్లీ మీకు కనిపిస్తున్నాయి. ఇక్కడ వీటికి మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాను, బరువులు లేపినప్పుడు చేసినప్పుడు ఎలా అవుతుంది. అయితే విపరీతమైన నొప్పులు ఇవి రావడము, ఇప్పుడు బీపీ, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుందని అంటున్నారు. నాభి జరిగిపోయిన తర్వాత ఏమవుతుందంటే సర్వైకల్ ఆటోమేటిక్లీ మీరు డౌన్ అయిపోతుంది. డౌన్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, గుండె మధ్యలో ఉంటుంది, ఇది డౌన్ అయిపోవడం వల్ల దీన్ని విపరీతమైన ఒత్తిడి రావడం స్టార్ట్ అవుతుంది. ఒప్పుకుంటారు? ఒత్తిడి వస్తుంది, ఇది వంచేస్తే మళ్ళీ లంగ్స్లో కూడా ఒత్తిడి పెరుగుతుంది కదా, ఇవి వంగిపోతాయి. అప్పుడు ఏం చేస్తామంటే నాభి స్థానాన్ని కరెక్ట్ కూర్చుంటే ఇది టోటల్లీ ఓపెన్ అయిపోతుంది మీకు ఈ బాడీ. బాడీ ఓపెన్ అయిపోయిన తర్వాత ఈ గుండె మీద పడుతున్న తీవ్రత ఒత్తిడి ఉంది చూసారా, అది తగ్గిపోతుంది.
అంటే మీ బ్లడ్ ప్రెషర్ తగ్గినట్టే కదా. ఓకే. ఒత్తిడి పెరిగినప్పుడు ప్రెషర్ పెంచేసుకుంటుంది, పంపింగ్ ఎక్కువైతుంది. మీరు దీన్ని రిలాక్స్ చేస్తే మళ్ళీ ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది అవుతుంది కదా. ఆ ఇబ్బంది ఉన్న వ్యక్తులకు ఏం చేస్తాము అనేసి అంటే సేమ్ నాభి చికిత్స చేసామనుకోండి, ఊపిరి అనేది రిలాక్స్ అయిపోతుంది. ఏదైతే ఆస్థమాటిక్ పేషెంట్స్ ఉన్నారు, ముక్కుకు సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారు, వారికి టోటలీ ఛాతీ ఓపెన్ చేసేయాలి. ఓకే. అది ఎట్లా ఓపెన్ అవుతుంది అనేసి అంటే నాభిని సెట్ చేస్తేనే ఓపెన్ అవుతుంది, అప్పటిదాకా ఓపెన్ కాదు. ఓకే. ఇది మెయిన్ అన్నట్టు. అయితే ఇది చాలా పురాతనమైన విద్య. ఓకే. ఇంకోటి ఇది చాలా ఓపెన్ ట్రీట్మెంట్ అండ్ చాలా రహస్యమైన ట్రీట్మెంట్ అనొచ్చు. ఓకే. అయితే దీనికి ఉదాహరణ ఇంకా మళ్ళీ గుర్తు చేస్తాను మీకు. చిన్నప్పుడు మనము మసాజ్లు ఇవి చేస్తున్నాం పిల్లలకి. ఏం చేస్తున్నాం? నూనె పెట్టి రాస్తున్నాము. రాసేటప్పుడు ఏం చేస్తున్నారు, పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వచ్చేస్తే నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ తన పిల్లల బొడ్డులో పెట్టేసి క్లాక్ వైజ్లో మనకు తిప్పుతారు. దాంతో పిల్లడు రిలాక్స్ అయిపోతున్నాడు. ఓకే. ఇక వచ్చేసి నాభిని సెట్ చేసేస్తున్నాడు అనేసి అంటే పిల్లోని పండుకున్నప్పుడు వాని యొక్క కాళ్ళు లాగుతున్నామా, అది నాభిని సెట్ చేస్తున్నారు అన్నట్టు. ఓకే. పిల్లోడు ఇష్టం వచ్చినట్టు అటు ఇటు పండుకుంటారు కదా, కుడి కాలు ఎడమ చేతులు లాగుతారు, ఎడమ కాలు మరియు కుడి చేతులు లాగి కూర్చోబెడతారు. అంటే ఇది తన స్థానానికి తీసుకొస్తారు. ఒంటికి ఆయిల్ రాసేటప్పుడు ఏం చేస్తారు, దానికి క్లాక్ వైజ్లో కడుపుని మసాజ్ చేస్తారు. దాంతో వాడు డైజెషన్ మంచిగా అయిపోతుంది, తింటాడు, ఎక్కువ పండుకుంటాడు. ఎంత ఎక్కువ పండుకుంటే పిల్లలు అంత ఎక్కువ ఎదుగుతారు. ఓకే. మళ్ళీ ఒక స్థాయి వచ్చిన తర్వాత అతిగా పండుకోవడం వల్ల ఆలసత్వంతో మనం ఏమంటారు రెస్ట్ పెయిన్స్ వస్తాయి. ఓకే. అవి రాకుండా ఉండాలి అనేసి అంటే మనిషి యాక్టివ్గా ఎక్సర్సైజులు చేయాలి. అందుకోసం ఏజ్ని బట్టి మీకు చేసే పనులు మారిపోతూ ఉంటాయి. ఓకే. ఎందుకంటున్నానంటే పిల్లోడు ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత ఇంట్లో ఆగడు, ఇష్టం వచ్చినట్టు అటు ఇటు పరిగెత్తే ఉంటారు. అంటే వాడి దానిలో విండ్ ఎనర్జీ విపరీతంగా ఉంది, కఫ్ ఎనర్జీ ఎక్కువ ఉందని అర్థం, వాటర్. ఓకే. సో దానివల్ల వాడు ఎదుగుతారు. ఒక టైం వచ్చేసిన తర్వాత వాడికి విపరీతమైన అగ్ని ఉంటుంది. ఆ అగ్ని వచ్చినప్పుడు ఏం చేయాలి, దాన్ని కరెక్ట్గా పని చేసుకుంటూ జీవితం లోపల ముందుకు ఎదుక్కుంటూ వెళ్ళిపోవాలి. ఓకే. ఆ టైం లోపలనే ఎక్సర్సైజులు ఇవన్నీ అలవర్చుకోవాలి, తిండి ఆహారము బ్రహ్మచర్యం ఇవన్నీ పాటిస్తూ ఉండాలి. ఇదొక పద్ధతి. ఒక సమయం వచ్చిన తర్వాత ఎక్సర్సైజులు ఇవన్నీ కంటిన్యూ చేసేసుకుంటూ దాంపత్య జీవితం లోపల ముందుకెళ్తూ వారి యొక్క వంశాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇది ఇంకో విధానం. తర్వాత ఒక సమయం వచ్చేసిన తర్వాత ఏజ్ తగ్గిపోతూ ఉంటుంది, బాడీ లోపల ఇమ్యూనిటీ పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తాం మనిషి అంటే ప్రకృతి లోపల ఉన్న పదార్థాలని ఔషధ రూపంలో తీసుకొని ఆవు యొక్క సేవ చేసి వాటి యొక్క పాలు పెరుగు పంచగవ్యాలని తీసుకుంటూ శరీరానికి పోషణ ఇచ్చేసి బలాన్ని తీసుకొని వస్తాము. ఇది ఇంకో పద్ధతి. ఓకే. సో ఈ పద్ధతుల లోపల ఎంతమంది పద్ధతులు మనం పాటిస్తున్నాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దినచర్య గురించి. ఎప్పుడైతే మనిషి యొక్క దినచర్య పాడైపోతుందో, అంటే ఉదాహరణకు దినచర్య లోపల ఒక చిన్న ఉదాహరణ చెప్పగలుగుతాను. ఏది అనేసి అంటే రాత్రి నిద్రపోవడం. ఎంతమంది నిద్రపోతున్నారు చెప్పండి? నిద్రలేమితనం, స్లీప్ అంటారా? దాన్ని ఇన్సోమినియా అనొచ్చు. ఇంకోటి రాత్రిపూట ఏదో ఎక్కువ వర్క్ చేసేసినట్టుగా ఫోన్లు పెట్టుకొని చూస్తూనే ఉన్నారు, ఆ రీల్స్ తిప్పుకుంటూ ఫేస్బుక్లు వాట్సాప్లు ఇవన్నీ చూస్తూ ఉన్నారు. అయితే 9:30-10కి పని అయిపోతున్నది. ఆ టైం పండుకుంటే శరీరంలో ఉన్న పార్ట్స్ అన్ని క్యూర్ అయిపోయేసి సెల్ఫ్ క్యూర్ చేసుకుంటాయి. లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు ఇవన్నీ సెల్ఫ్ క్యూర్ చేసుకుంటాయి. మీకు ఏ డాక్టర్ అవసరం లేదు. ఓకే. ఎప్పుడు రాత్రి 9:30-10కి పండుకొని పొద్దున 3:30కి లేవాలి. ఈ సమయాల్లో లేస్తే మనిషి ఆటోమేటిక్లీ క్యూర్ అయిపోతారు. అలా ఒకవేళ నెల రోజులు చేసుకొని చూడండి. అయినా అప్పటికి కూడా ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే అప్పుడు నాభి చూసుకోవాలి. ఓకే. మీరు అంటే చెప్పారు నాభి సైడ్ నుంచి 8 సైడ్స్గా మేము డివైడ్ చేస్తామని. ఒక్కొక్క సైడ్కి జరిగినప్పుడు ఒక్కొక్క రకమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అని చెప్పేసి. దానికి చూసుకుంటే కనుక ఇప్పుడు బీపీ వచ్చింది అని అంటే మేము నాభిని సెట్ చేస్తాము, బీపీ కూడా కంట్రోల్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గరకు వచ్చి నాభి చికిత్స ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్నారు, మళ్ళీ ఎన్ని రోజులకి రావాలి? మళ్ళీ ఏదో ఒక వర్క్ జరుగుతున్నప్పుడు లేకపోతే ఏదో ఒక హార్డ్ థింగ్ లేపుతున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో నాభి అనేది పక్కకి జరిగినప్పుడు మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది కదా, మరి అప్పుడు ఏం చేయాలి? ఇది కూడా మీరు చక్కటి ప్రశ్న వేశారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే నాభిని మనం సెట్ చేసిన తర్వాత మీరు ఎలా ఉండాలి, ఎలా చేసుకోవాలి, మీరు ఎలా ఉంటే బాగుంటుంది అనేసి వారి శరీర తత్వాన్ని బట్టి మేము వివరిస్తూ ఉంటాము. ఓకే. అయితే పూర్వం నుంచి మనకు ఏం చెప్పారు, వామప్స్ దాంతోపాటు ఎక్సర్సైజెస్ వీటి గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోయారు మనకి ఇంతకుముందు. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతే బరువును ఎలా మోయాలి, ఎలా పెట్టాలి, ఎలా తీసుకెళ్ళాలి అనేసి చిన్నప్పటి నుంచే మనకు చెప్పుకుంటూ వచ్చారు.
దానిని మాట వినకుండా పెడచెవిన పెట్టేసేసారు అనుకోండి, రాంగ్ పొజిషన్లో లేపితే ఆటోమేటిక్లీ జరిగిపోతుంది కదా. ఓకే రాంగ్ పొజిషన్లో స్టెప్స్ ఎక్కితే ఇబ్బంది అవుతుంది కదా. వాస్తవం కదా అండి. రాంగ్ పొజిషన్ లోపల జంప్స్ చేయడం చేస్తే అయిపోతుంది కదా. ఆటలు ఆడమని చెప్పారు, ఆటలకు కూడా పద్ధతి ఉన్నది. ఆ పద్ధతిని విస్మరించి మీరు ఇష్టం వచ్చినట్టు చేసిందంటే నాభి ఆటోమేటిక్లీ జరిగిపోతుంది కదా. అది ఇంకోటి, బాడీ లోపల ఇమ్యూనిటీ కూడా తగ్గినప్పుడు నాభి అనేది జరిగిపోతూ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఈరోజు మన టాపిక్ చక్కగా అంటే నాభి చికిత్స ద్వారా బరువు తగ్గటం. అసలు నాభి చికిత్స ద్వారా బరువుని ఎలా తగ్గించుకోవచ్చు? ఎప్పుడైతే మనకు బరువు పెరుగుతుందనేసి మనకు తెలుస్తుందో, ఓకే అంటే మనము ఉండాల్సిన వెయిట్కి అధికంగా ఉన్నామంటే దాన్ని మనము అధిక బరువు కిందకి మనం వేస్తాము. అంటే దీన్ని కూడా పరిగణనలు తీసుకోవాల్సింది ఏంటంటే హైటు. ఓకే హైట్ని ప్రకారంగా చూస్తామన్నట్టు. అండ్ ఈ ఏజ్కి ఇంత బరువు ఉండాలనేసి ఒక పద్ధతి ఉంది అన్నట్టు, అది లిస్ట్ రాసేసి ఉంటుంది. దాని ప్రకారంగా మీరు ఎక్కువ అయిపోతే అది అధిక బరువు కిందకి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ అధిక బరువు పెరగడిపోవడానికి ఇప్పుడున్న ముఖ్యమైనది ఏంటిది ప్రాబ్లం అనేసి అంటే లైఫ్ స్టైల్. మనిషి యొక్క లైఫ్ స్టైల్ లోపల ఫస్ట్ వీటిది ప్రాబ్లం ఏమొచ్చింది అనేసి అంటే ఇన్స్టెంట్గా తినడం నేర్చుకున్నాడు. ఇన్స్టెంట్గా తినడం లోపల ఏమొస్తుంది మీకు? మైదా పదార్థాలు, గోధుమ పదార్థాలు, తర్వాత బయట చేసిన రిఫైన్డ్ ఆయిల్ ఇలాంటి పదార్థాలతో చేసిన చైనీస్ ఫుడ్, ఇవి తిని మనిషి బాగా తొందరగా లావెక్కుతున్నాడు. ఎందుకు అనేసి అంటే ఏవైతే లో డెన్సిటీ లిపోప్రోటీన్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యాక్ట్స్ అనేటి శరీరం లోపల ఉన్న ఖాళీ ప్లేస్లలోపై కూర్చుంటుంది. ఖాళీ ప్లేస్లలోపై కూర్చుంటుందంటే మీరు ఎలా చెప్పగలుగుతారు అనేసి అంటే, ఏవైతే శరీరం లోపల వర్కౌట్స్ చేయలేమో ఆ ప్లేస్లో పోయేసి ఈ కొవ్వు అనేది కూర్చుంటుంది. ఈ కొవ్వు కూడా శక్తియే, కానీ ఈ శక్తిని మనం వినియోగిస్తలేం కాబట్టి అక్కడ పోయేసి పేరుకపోతుంది అన్నట్టు. ఆ పేరుకపోయిన ప్లేసే కొవ్వు పెరిగిపోవడం. ఆ కొవ్వు పెరుగుతూ 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 ఏ స్థాయికి వెళ్ళిపోతుంది అనేసి అంటే కిలోలు, 2 కిలోలు, 10 కిలోలు, 20 కిలోల దాకా వెళ్ళిపోతుంది. అయితే మళ్ళీ ఈ బరువు పెరిగే వాళ్ళకు ఉన్న సమస్య ఏంటంటే మళ్ళీ మేము ఏం తింటలేం సార్ అనేసి అంటారు. గురుగారు మేము అసలు తింటలేం కదా, ఎలా చేయాలనేసి అంటారు. మరి ఇదేంటి, తినకున్నా కానీ పెరుగుతున్నాడు, తిన్నా పెరుగుతున్నాడు, మరి ఎలా చేయాలి? అయితే వీళ్ళ లోపల వచ్చే సమస్య ఏంటిదంటే మలబద్ధకం. ఓకే ఎవరైతే మలబద్ధకం విపరీతంగా ఉంటుందో వారికి ఒళ్ళు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరికైతే మలబద్ధకం ఉండదో వారు అసలు లావు ఎక్కనే ఎక్కరు. ఎందుకు? ఎప్పటిదప్పుడు శరీరం లోపల ఉన్న మలినాలు క్లీన్ అవుతున్నాయి. అది క్లీన్ చేయడానికి ఎన్ని దారులు ఉన్నాయి ఇది మనం తెలుసుకుందామండి కాలర్ తో మాట్లాడిన తర్వాత. హలో నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వెస్ట్ గోదావరి కృష్ణప్రసాద్. ఓకే అండి, ప్రాబ్లం ఏంటండి? నాకు హార్ట్ ఆపరేషన్ అయిందమ్మా. ఓకే అండి. డాక్టర్స్ ఏమో నాకు లో బీపీకి మందులు రాస్తున్నారు, వాడుతున్నా. ఓకే. ఈ నాభి చికిత్స ద్వారా ఏమన్నా లో బీపీని తగ్గించుకోవడం ఎలా అంటారా? అవునమ్మా. రైట్ అండి, చెప్తారు వినండి ఆనంద్ కుమార్ గారు. డాక్టర్ గారు సరే, మీ పేరు చెప్పండి సార్. కృష్ణప్రసాద్ అండి, వెస్ట్ గోదావరి. ఓకే, మీ ఏజ్? 68 అండి. ఓకే, బరువు ఎంత ఉంటారండి? 50 అండి. ఓకే, ఆపరేషన్ ఎన్ని రోజులైందండి? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అవుతుంది. ఏది ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందా, ఏదైందండి? ఓపెన్ బైపాస్ అండి. బైపాస్ చేశారా? ఓకే ఓకే. అయితే మీరు తినే ఆహార పదార్థాల్లో మార్పు తీసేస్తే ఇది మీకు సెట్ అవుతుందండి. మరి ఇంకా ఈ ఆకుకూరలే తింటున్నానండి. అయితే ఏం చేయాలంటే మీరు ఫస్ట్ మీ ఏం నూనె వాడతారండి మీరు? ఈ పామాయిల్, తౌడు నూనె, ఒకసారి వేరుశనగ అండి, గానుగ నూనె అలా వాడుతున్నాను. అయితే మీరు వేరుశనగ నూనె, గానుగ నూనెలు ఉన్నాయి చూసారా, వీటిని వాడండి. తర్వాత ఏం చేయండి అనేసి అంటే తినే ఆహార పదార్థాల లోపల సేందవ లవణాన్ని వాడాలి మీరు. సేందవ లవణాన్ని వాడండి. అండ్ తినే ఆహార పదార్థాల లోపల పీచు పదార్థాలు ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. సరే సార్. తర్వాత వచ్చేసి ఏం చేస్తారు అనేసి అంటే మోషన్ క్లియర్ ఉన్నాయా లేవా ఫస్ట్ చూసుకోండి. మోషన్ ఈ మధ్యనే ఒకసారి మోషన్కి ఆనందం వేసుకుంటున్నానండి, ఫ్రీ అవుతున్నాను.
అయితే మోషన్ మీకు క్లియర్ ఉన్నది అనేసి అనుకోండి, మీకు ఆటోమేటిక్లీ మీకున్న సమస్య తగ్గుతూ ఉంటుంది అండ్ మెల్లమెల్లగా మీరు మందుల్ని తగ్గించుకుంటూ మానేసేయాల్సి వస్తుంది నేను చెప్పిన పద్ధతిలో చేస్తే. ఇంకా మీకు గట్టిగా వివరాలు తెలుసుకోవాలి అనేసి అనిపిస్తే ఒకసారి వచ్చి క్లినిక్లో కలవచ్చు హైదరాబాద్లో. హైదరాబాద్ అండి. అవునండి, మీకు నంబర్లు అక్కడ ఇవ్వబడ్డాయి, మీరు ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే అండి, నమస్తే. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో హలో మేడం నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది యమగనూరు మేడం, వీరగోవింద్ మేడం. ఏం పేరండి? యమగనూరు వీరగోవింద్ మేడం. వీరగోవింద్ గారు. ఓకే అండి, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. మేడం ఇప్పుడు సారు 5 దగ్గరలో వెయిట్ ఉండాలంటున్నాడు కదా సారు. ఓకే. అదే ఇప్పుడు నేను 72 కేజీలు ఉంటుంది మేడం. ఓకే, మీ హైట్? హైట్ 5.5 అడుగులకి ఇంకా తక్కువ ఉంది మేడం. ఓకే. ఇప్పుడు 58 కేజీలకు వచ్చాను మేడం మన ధ్యానంలోకి వచ్చిన తర్వాత. ఓకే. అంటే అప్పుడు ఇంతకుముందు గ్యాస్ ట్రబుల్, షుగర్, థైరాయిడ్ ఉండే. ఓకే, సరే వీరగోవింద్ గారు, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు సారు వెయిట్ ఎక్కువ ఉండకూడదు అంటున్నారు కదా, నన్ను వెయిట్ తగ్గినాను మేడం, అందుకే సారికి ఆ సందేశం అడగాలనుకున్నాను మేడం. ఓకే, అంటే మీరు ఉన్న హైట్ కి గ్యాస్ ట్రబుల్ నుంచి తగ్గినానా ఎలా అని. ఓకే, మీరు ఉన్న హైట్ కి ఇప్పుడు ఉన్న వెయిట్ సరిపోతుందా లేదా అనేదే మీ క్వశ్చన్. ఒక క్వశ్చన్, ఇంకొక క్వశ్చన్, నాకు షుగర్ ఉంది అంటే గ్యాస్ ట్రబుల్ ఉంది మేడం. ఓకే, సరే అండి, మాట్లాడండి. ఓకే, అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ నాభి సెట్ చేసుకోండి. నాభి సెట్ చేసుకోవడం వల్ల డైజెషన్ సెట్ అయిపోతుంది మీది. ఆ డైజెషన్ సెట్ అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే మీ ప్యాంక్రియాస్, మీ యొక్క అరుగుదల శక్తి అని పెరిగిపోవడం వల్ల మీ షుగర్ అనేది కంట్రోల్కి వచ్చేస్తుంది అండ్ మీరు మెల్లమెల్లగా మీరు గోళీలు మానేసేయచ్చు. అండ్ మీ యొక్క శరీర తత్వాన్ని బట్టి మీకు డైట్ చేంజ్ చేపిస్తాము. అది చేసేసుకుంటే మీరు గోళీలు మానేసేసుకోవచ్చు మెల్లమెల్లగా చేసుకుంటూ. ఓకేనండి, ఇప్పుడు 58 కేజీలు ఉన్నాను సార్, ఇప్పుడు 58 ఉన్నాను. పర్వాలేదండి, ఒకసారి మీరు నాకు పర్సనల్గా ఫోన్ చేయండి, మీకు మిగతా వివరాలు చెప్తానండి. ఓకే, నమస్తే. ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది గుంటూరమ్మా. పేరు చెప్పండి. నా పేరు వెంకటేశ్వరులు. ఓకే వెంకటేశ్వర్లు గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, చెప్పండి. నాకు మోషన్ లో ఎమీబియాస్ వస్తుంది సార్. ఓకే. అయితే మోషన్ ఒకేసారి లేకుండా 2-3 సార్లు పడుతుంది. అందులో కొంచెం బంకలాగా జిగురులాగా వస్తుంది మోషన్ లో చివర్లో. దానికి మీరు సొల్యూషన్ చెప్తున్నారు కదా? ఓకే, ఎప్పటి నుంచి ఉందండి ఈ ప్రాబ్లం? ఈ ప్రాబ్లం దాదాపు 5-6 నెలల నుంచి ఉందమ్మా. ఓకే. ఆయుర్వేద మందులు వాడుతున్నాను, ఓకే. అయినా తగ్గట్లేదమ్మా. ఓకే, రీజన్ ఏంటో డాక్టర్ గారు చెప్తారు. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే డాక్టర్ గారిని అడగండి. ఇప్పుడు మీరు బరువు ఎంత ఉన్నారు సార్ మీరు? నమస్తే సార్. నమస్తే జీ. నాకు ఎంబీబీఎస్ లాగా మోషన్ చివరిలో బంకలాగా జిగురులాగా పడుతుందండి. అయితే నేను ఆయుర్వేద మందులు వాడుతున్నాను, మందులు వాడుతున్నానండి. ఓకే, అయినా తగ్గట్లేదు. అయితే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అనేసి అంటే దేశవాళీ ఆవు నెయ్యి ఉందా అక్కడ మీ గుంటూరులో? ప్యూర్ దేశవాళీ ఆవు నెయ్యి, జెర్సీ ఉండకూడదు. లేదు లేదు, జెర్సీ ఉంటే మీరు ట్రీట్మెంట్ కాదండి. జెర్సీ లేకుండా ప్యూర్ దేశవాళీ ఆవు నెయ్యి ఉండాలి. దాన్ని ఏ టు ఘీ అనేసి అంటాం మనము. దాన్ని ఏం చేయండి మీరు అనేసి అంటే భోజనం ముందు 2 స్పూన్లు, భోజనం తర్వాత 2 స్పూన్లు, ఎప్పుడు భోజనం చేసినా తీసుకోండి అండ్ భోజనంలో కలుపుకొని తినండి. ఇలా మీరు కంటిన్యూస్గా చేసేస్తే మీ మోషన్స్కి సంబంధించిన సమస్య తీరిపోతుంది. అండ్ మా యొక్క పంచగవ్య డాక్టర్స్ దగ్గర పంచగవ్య నాజిల్ డ్రాప్స్ అనేసి ఒకటి దొరుకుతుంది మీకు. దాన్ని ఏం చేయాల్సి అంటే ఏమొస్తుందంటే ముక్కులో, బొడ్డులో మరియు ఏనస్లో వేయాల్సి వస్తుంది. ఓకే, దానివల్ల మీరు క్యూర్ అవుతారు. అండ్ కొన్ని ఆహార పదార్థాలు మారుస్తాము అండ్ నియమబద్ధంగా ఉండాలి. వాటికి కూడా మేము టోటల్ ఒక లిస్ట్ ఇస్తాము. ఆ పద్ధతిలో మీరు చేసేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు నాభి సెట్ చేసుకోండి. మీ నాభి స్థానం జరిగిపోవడం వల్ల ఈ బంక జిగుటు రావడం స్టార్ట్ అయింది మీకు. జరిగిందండి, అందుకోసమే మీకు మోషన్స్ పోయినప్పుడల్లా ఆ జిగుటులాగా రావడము, మోషన్స్ కరెక్ట్ లేకపోవడము, ఇబ్బంది అవ్వడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నిద్రలేమితనము, ఇవన్నీ దాని లక్షణాలు మీకు. నిద్ర బాగానే వస్తుందండి, కానీ
మోషన్ 2-3 సార్లుగా వస్తుంది. అదేనండి విషయం ఏంటంటే నల్లతగా ఉంటుంది, మీరు నిద్రపోయినంటే గాఢంగా ఉండదు అన్నట్టు, దాని మసక నిద్ర ఉంటుంది అన్నట్టు. ఓకేనా? మిగతా వివరాలు ఏమైనా తెలుసుకోవాలంటే మీరు డైరెక్ట్ ఫోన్ చేసేసి కనుక్కోండి, అపాయింట్మెంట్ తీసేసుకోండి మీరు. ఓకే డాక్టర్ గారు. డాక్టర్ గారు, మనం అంటే కాలర్స్కి ముందు మాట్లాడుకుంటున్నాము, అధిక బరువుతో ఉన్న వాళ్ళు మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారని, ఏం చేయాలి మరి? అలాంటి వాళ్ళకి మనం చేయాల్సింది ఏంటి అంటే పంచగవ్య చికిత్స లోపల ఘృతాన్ని ఇస్తామన్నట్టు. ఓకే. ఆవు నెయ్యి, దీన్ని A2 ఘీ అనేసి అంటాము. ఇది ప్యూర్ దేశవాళాగా ఉండాలి. ఈ నెయ్యితోని భోజనం ముందు 2 స్పూన్స్, భోజనం తర్వాత 2 స్పూన్స్ కంటిన్యూ తీసుకోవాలి అలా భోజనం చేసినప్పుడు ప్రతిసారి. అండ్ భోజనం యొక్క నియమం ఉంది, ప్రొద్దున 6 అంటే సూర్యోదయం నుంచి అస్తమించే వరకు ఏదైతే ఈ సూర్యుని సమయం ఉంటుందో ఈ 12 గంటలు, ఈ సమయంలోనే మనము భోజనం చేయాలి. ఓకే. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే సూర్యుడు ఉన్నప్పుడే జఠరాగ్ని ప్రజ్వలిస్తుంది కాబట్టి ఆ టైంలోనే మనకు అరిగే శక్తి ఎక్కువ ఉంటుంది. ఓకే. సో మనం ఏం చేయాలని అంటే మార్నింగ్ సూర్యుడు ఉదయించిన 2 గంటల లోపల ఒక భోజనం అయిపోవాలి, 12 నుంచి మధ్యలో ఒకటి అయిపోవాలి, రాత్రి భోజనం ఎప్పుడు అంటే 5 నుంచి 6 మధ్యలో అయిపోవాలి. ఇక 6 తర్వాత దీపాలు పెట్టిన తర్వాత భోజనం చేయకూడదు, ఇది నియమం ఫస్ట్. తర్వాత చేసి కాలకృత్యాలు కరెక్ట్ ఉండాలి. ఎవరైతే కాలకృత్యాలు ప్రొద్దున 6 లోపల క్లీన్ అయిపోతున్నాయో వారికి అధిక బరువు సమస్య ఉండదు. ఓకే. అధిక బరువు సమస్య ఉన్న వాళ్ళందరూ మోస్ట్లీ ఎలా ఉంటారు అని అంటే చురుగ్గా ఉండడానికి ప్రయత్నిస్తారు, కానీ చాలా మైల్డ్గా ఉండి గుమ్ముగా ఉండడం చేస్తూ ఉంటారు అన్నట్టు. ఓకే. అంటే వాళ్ళ దాని లోపల చురుకుదనం తగ్గిపోతుంది ఆటోమేటిక్లీ. సో అలాంటి వారు ఏం చేయాల్సి వస్తుంది అంటే బ్రహ్మముహూర్తంలో లేవాల్సి వస్తుంది. అండ్ త్రిపుల చూర్ణం ఉంటుంది, గవ్య త్రిపుల చూర్ణం తీసుకోవాల్సి వస్తుంది. అది తీసేసుకొని గోరువెచ్చటి నీళ్ళు తాగి కొంచెం ఒక 200 నుంచి 300 అడుగులు నడవాలి, తర్వాత మోషన్ క్లియర్ అవుతుంది. అండ్ రెగ్యులర్ చేసే ప్రాణాయామం, యోగా, ఎక్సర్సైజెస్ ఏవైతే చేయాలనుకుంటారో వాటికి వెళ్ళిపోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే శరీరం ఫిట్నెస్ ఏర్పడుతుంది. ఇది పద్ధతి. ఇక నైట్కి వచ్చేసరికి పండుకునే 30 నిమిషాల ముందు మళ్ళీ త్రిపుల చూర్ణం ఒక 2 చెంచాలు తీసుకొని, గవ్య త్రిపుల చూర్ణాన్ని తీసుకొని మళ్ళీ ఒక 100-200 అడుగులు నడిచి రాత్రి పండుకునేటప్పుడు ముక్కులో మా దగ్గర దొరికే నాసిక లేదు, మేము నాసిక వేసుకోలేము అని అంటే ప్యూర్ దేశవాళీ ఆవు నెయ్యి ఏదైతే ఉందో ఘృతం, దాన్ని 2 చుక్కలు ముక్కులు వేసుకొని బొడ్లు వేసేసుకున్నారంటే శరీరం అనేది బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. అండ్ 72,000 నాడులకు లూబ్రికేషన్ దొరుకుతుంది. అండ్ చురుకుదనం పెరుగుతుంది, బాడీ లోపల ఎనర్జీ పెరుగుతుంది, ఆరా యాక్టివేట్ అవుతుంది. క్లియర్ గా తెలుసుకుందామండి. కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో హలో మేడం, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచి మేడం. ఓకే, పేరు చెప్పండి. సంతోష్ నగర్ సుశీల మేడం. నాకు ఈ కాళ్ళు కిందికి ఉంటాయి కదా మేడం, ఓకే, కాళ్ళ నుంచి పాదం ఇట్లా నడవనికి వస్తలేదు మేడం. ఓకే, అందుకొరకే అడగాలని. ఓకే అండి, బరువు ఎంత ఉన్నారు మీరు? బరువా మేడం 44 ఉంది మేడం. మీ వయసు? నా వయసు 60 ఉంటుంది మేడం. ఓకే, 60 సంవత్సరాల వయసు, 44 కేజీల బరువు. అవును మేడం. ఓకే, హైట్? హైట్ ఎత్తుగా ఏం లేను మేడం, ఎత్తుగా ఏం లేను. అవునా? ఓకే. మరి ఇంకేమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా మీకు? డయాబెటీస్ కానీ కాళ్ళు నొప్పులు ఉన్నాయి మేడం, మెడ నరాలు గుంజుతాయి మేడం. ఓకే, మీకు షుగర్ ఉందా అండి? లేదు మేడం, నాకు షుగర్ గిట్ ఏం లేదు మేడం. ఓకే అండి, సరే డాక్టర్ గారు చెప్తారు వినండి. చెప్పండి మేడం, చెప్పండి సార్. మీ కాలు మొత్తం ఇస్తున్నాం అవుతుంది. నాకేం లేదమ్మా, ఆ ఈశ్వరునికి మొక్కండి, ఆయన్ని స్తుతి చేయండి, అంత బాగా జరుగుతుంది. ఆయన చేయడం వల్లనే మీరు నాకు కాల్ చేశారు. అయితే వినండి, మీ మాధ్యమంతో మీకు ఏం జరిగిందో నేను చెప్తాను, అందరికి తెలుసుకుంటారు. అయితే మీకు ఈ కాళ్ళ నొప్పులు ఇవి వస్తున్నాయి కదా, అయితే శరీరం యొక్క గుండె మనకు అందరికి ఒకటే ఉందనేసి అనుకుంటారు, కానీ రెండో గుండె పిక్కలు అనేసి అంటారు. ఏది మన ఆయుర్వేదిక్ శాస్త్రంలో. ఎందుకంటే పిక్కలు ఎంత గట్టిగా నీట్గా ఉంటే శరీరం అనేది అంత ఆరోగ్యంగా ఉంటుంది. అక్కడ నీకు ఇబ్బంది అవుతుంది అనేసి అంటే దాని అర్థం ఏంటిది? నీ యొక్క నాభిస్థానం జరిగిపోయింది. నీ నాభిస్థానాన్ని కూర్చోపెట్టేశామనుకోండి, ఇది ఆటోమేటిక్లీ మీ బాడీ లోపల ఇమ్యూనిటీ పెరిగిపోయేసి శరీరం బాగవుతుంది. ఇక వచ్చేసి పిక్కలు మీరు రాత్రి పండుకునేటప్పుడు ఆవాల నూనె కానీ నువ్వుల నూనె కానీ కొంచెం అలా లైట్గా మర్దన చేయండి, మీకు ఉపశమనం ఉంటుంది. కానీ ముందు కాలం లోపల మన ఇంటి చుట్టుపక్కల అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతలు, ముత్తాతలు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది మనకు బొడ్డుకు జరిగిపోయింది, కుట్టు జరిపోయింది అంటారు కదమ్మా, అది కూర్చోపెట్టేవాళ్ళు మనకు. ఇప్పుడు పెట్టేవాళ్ళు లేరు కదండి.
అది ఇప్పుడు నువ్వు బరువు లేపినట్టున్నావు, దానికి జరిగిన సమస్య. అండ్ ఒకటే సైడ్ నీ కాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి పడడం వల్ల ఈ సమస్య వచ్చిందమ్మా. ఓకేనా తల్లి? అయితే ఫోన్ నంబర్ ఉన్నది, ఫోన్ చేసేసి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకో, అయిపోతుందమ్మా. ఓకేనా? ఎక్కడ రావాలి సార్? ఇది మనకు కొత్తపేట ఉడా కాంప్లెక్స్ లోపల మన హాస్పిటల్ ఉంది తల్లి. మనకు ఆల్రెడీ స్క్రీన్ మీద నంబర్ ఉంది, ఆ స్క్రీన్ మీద నంబర్ చూసి మీరు కాల్ చేయొచ్చమ్మా, చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నాకు ఎవరు తోలుకొచ్చేటోళ్ళు లేరు సార్. పర్వాలేదమ్మా, ఆటో అతనికి చెప్తే మీకు తీసుకొచ్చేస్తాడు. చెప్పండి ఉడా కాంప్లెక్స్ సరూర్ నగర్ అని చెప్పండి. ఓకేనా? ఆ ఫోన్ చెప్పియండి, నేను మాట్లాడతాను. డాక్టర్ గారు, ఈ నాభి చికిత్స ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు బాడీ అనేది బ్యాలెన్స్ అవుతుందా? ఈ బ్యాలెన్స్ అవ్వడం వల్ల ఊబకాయ సమస్య నుండి బయటపడతారా? ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎప్పుడైతే ఊబకాయం స్టార్ట్ అవుతుందో అప్పుడు వారి యొక్క భోజనము అరిగే శక్తి అనేది మందగిచ్చిపోతుంది, అంటే మందగ్ని అయిపోతుంది. ఓకే. మరి మందగ్ని ఉన్న దాన్ని మనము ప్రజ్వరింపజేయాలి. అయితే కొందరు లోపల ఏమవుతుందంటే ఊబకాయం లోపల అధికంగా తినడం మొదలు పెట్టేస్తారు. రెండు ఉన్నది మళ్ళీ. ఆకలి ఎక్కువేస్తూ ఉంటుంది. మరి ఆకలి ఎక్కువేస్తూ ఉంటుంది, కొందరికి మందగ్ని ఉంటుంది. ఇదేంటండి అనేసి అంటారు. అయితే ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటి అనేసి అంటే, మందగ్ని లక్షణాలు ఉన్న వ్యక్తులకు ఏం చేస్తాము అనేసి అంటే అగ్నిని పెంచుతాము. దాంతో ఊబకాయం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. మరి వీళ్ళ దాని లోపల మందాగ్ని ప్లస్ ఊబకాయం మన అతి పిత్తం పెరిగిపోవడం వల్ల అగ్ని పెరిగిపోతూ ఉంటుంది కదా, దాన్ని బ్యాలెన్స్ చేయడం ఎలా? అయితే ఈ అగ్ని పెరిగిపోయిన వాళ్ళ లోపల ఏం చేస్తారు అని అంటే, ఈ కాలం లోపల చల్లటి నీళ్ళు తాగడం, భోజనం మధ్యలో కూల్ డ్రింక్స్ తాగడము, శీతల పానీయాలు ఏవైతే ఉన్నాయో అవి తాగడము, దాంతోపాటు మళ్ళీ బేవరేజెస్ అంటే ఆల్కహాల్ ఇలాంటి మద్యాలకు సేవించడము, ఇవి ఎక్కువైపోయినాయి. దాంతోపాటు ఏంటంటే, ఒక ఆహారము మనము ఫ్రై చేసిన పదార్థం తింటున్నాం అనుకోండి, ఇంత తీసుకున్నాము, దీనికి లిక్విడ్ చేస్తే ఎంతైతే అవుతుందో, అంటే ఒక గిన్నెడు లేదా సగం గిన్నెడు నీళ్ళు ఉంటాయి కదా, అంతే ఆ భోజనంతో తాగాలి. అది అమృతంలా పనిచేస్తుంది. దీనికంటే ఎక్కువ తాగారనుకోండి, అది అన్డైజెషన్కి పోతుంది. సో మనం ఎంత తీసుకోవాలి నీరు అనేది కూడా ఇక్కడ మీకు లెక్క ఉంటుంది అన్నట్టు. మరి దీన్ని ఇంత గట్టిగా ఎట్లా పాటించాలి అని అంటే, శరీరం మీకు చెప్తా ఉంటుంది. అయితే మీ శరీరాన్ని గమనించడం మొదలు పెట్టాలి. మరి మేము గమనిస్తామండి అనేసి అంటే, ఎవరైతే గమనిస్తారో వాళ్ళకు ఊబకాయం రాదు, శరీరం బాగుంటుంది. అయితే ఎలాంటి వాళ్ళు గమనిస్తలేరు అనేసి అంటే, టీవీ చూస్తూ, సెల్ ఫోన్లు చూసుకుంటూ, 10 మందితో మాట్లాడుకుంటూ, అంటే వారు తింటున్న పదార్థం ఏం తింటున్నారు, దానికి ఎంత నీళ్ళు తీసుకోవాలి, ఏం తీసుకోవాలి అనేది వాళ్ళు హోస్ట్లోనూ ఆలోచనలో ఉండరు. అలా తింటున్నారా, వెళ్ళిపోతున్నారా? అయితే అతి స్లోగా తినడం కూడా ప్రాబ్లమే, అతి వేగంగా తినేసేసి లేచిపోవడం కూడా ప్రాబ్లమే. సో మధ్యస్థంగా తినాలి, మధ్యస్థంగా ఉండాలి, వేగం కూడా మధ్యస్థంగా ఉండాలి. దానివల్ల ఏమవుతుంది అనేసి అంటే, శరీరం అనేది బ్యాలెన్స్ అవుతుంది, మనకు తిన్న తిండి అరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అనేసి అంటే, భోజనం మధ్యలో నీళ్లు తాగాలి అనేసి కోరిక పుడితే గోరువెచ్చటి నీళ్ళు తాగాలి. ఉదాహరణకు కేరళ ప్రాంతంలో మీరు ఎక్కడ వెళ్ళినా కానీ మీకు గోరువెచ్చటి నీళ్ళు ఇస్తారు, మీకు మెడికేటెడ్ వాటర్ అనేసి. దాని లోపల ఏం చేస్తారు అనేసి అంటే, వట్టి వేర్లు, తెల్ల మద్ది చెక్క, తర్వాత వచ్చేసి దాని లోపల లైట్గా సొంటి, ఈ కలిపిన యొక్క ద్రావణాన్ని మెడికేటెడ్ వాటర్గా తీసుకుంటారు. ఇది ఎండాకాలంలోనూ భోజనం సమయంలోనూ దీన్ని మీరు తీసుకోవచ్చు. దీన్ని ఉడకపెట్టుకొని వాటర్ని కషాయంలాగా చూసుకొని సిప్ చేసుకుంటూ ఒక గ్లాస్ తాగితే ఎనఫ్ అయిపోతుంది భోజనంతో. దాంతో ఏమవుతుంది, డైజెషన్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది. అండ్ అతి దాహం వచ్చేసి బాగా ఇబ్బంది పడేసేసి డిహైడ్రేషన్కి లోనైన కూడా ఈ యొక్క ద్రావణం తాగేస్తే కూడా ఎనఫ్ అయిపోతుంది. మరి బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి గృహ చిట్కాలు చెప్తారా? గృహ చిట్కాల లోపల ఏమొస్తుంది అనేసి అంటే, ప్రొద్దున లేవగానే కొందరికి పులుపు పడుతుంది, కొందరికి పులుపు పడదు. పులుపు పడేవారు ఏం చేసుకోవచ్చు అనేసి అంటే, నిమ్మకాయ రసము అండ్ గోరువెచ్చటి నీళ్ళు తీసుకోవాలి. అయితే వేడి నీళ్ళలో డైరెక్ట్గా తేనె వేయకూడదు, అది వేస్తే విషంగా మారుతుంది కాబట్టి. సో ఉడికిచ్చేటప్పుడు తేనె వేయకూడదు, దించిన తర్వాత జస్ట్ అలా కలుపుకొని తాగేసేయాలి. ఇది ఎనర్జెటిని ఇస్తుంది అన్నట్టు. దీనివల్ల ఏమవుతుందంటే, మైల్డ్గా శరీరం అనేది లోపల ఉన్న కొవ్వు కరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఎక్కువగా నీళ్ళు తాగేసేసి మోషన్స్ పెట్టడము. ఇంకో విధానం ఏంటిది అంటే, త్రిపుల చూర్ణం తీసుకోవడము, ఇదొక విధానం. ఇంకోటి అత్యద్భుతమైన మంచి ట్రీట్మెంట్స్లలో నంబర్ 1 పొజిషన్కి ఉన్నది ఏంది అంటే, గోమూత్రం అనేది సేవించడం. మార్నింగ్ టైం లోపల 1/2 కప్ గోమూత్రము 8 వరుసల్లో బట్టలో పెట్టి దాన్ని వడపోసుకొని 1/2 కప్
అలానే తాగొచ్చు, లేదంటే దాని లోపల కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని తాగొచ్చు. ఎంటీ స్టమక్ లోపల ఎర్లీ మార్నింగ్ పొద్దున తీసుకోవాలి. కరెక్ట్ 4-4:30కు ఆవులు వేస్తుంది. ఆ టైంలో ఫస్ట్ మొదటి ధార వదిలేసి సెకండ్ ధారను పట్టేసుకుంటే అయిపోతుంది. ఆ ధారను మీరు కంటిన్యూగా ఒక నెల రోజులు తీసుకున్నారనుకోండి కడుపు సెట్ అవుతుంది. మరి కొంతమంది ఏమంటారు అనేసి అంటే మరి నాకు వేడి చేస్తుంది అనేసి అంటారు. ఎవరికి వేడి చెయ్యదు, శరీరాన్ని సమస్థితి తేవడానికి శరీరం అలా సెట్ చేసుకుంటుంది. అయినా వేడి చేస్తుంది అని ఫీల్ అవుతున్న వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క నాభి జరిగిపోయిందని అర్థం. శరీర స్థితి కరెక్ట్ లేనప్పుడే శరీరం లోపల మార్పులు అనేది మీరు గమనించగలుగుతారు. అతి చల్ల అనిపించడము, అతిగా వేడి అనిపించడము, తలనొప్పిలు ఇవ్వడము, మెడల నొప్పులు రావడము, ఒళ్ళు నొప్పి రావడము, ఊబకాయము, ఇవన్నిటికీ లక్షణాలు ఏంటిదంటే నాభి జరిగిపోవడం. నాభి స్థానం కరెక్ట్ ఉండి బాడీ అనేది అలైన్ కావాలి, సరి అయిన స్థితిలో బ్యాలెన్స్ లో ఉండాలి. దాన్ని సంవహన క్రియ అంటాం మనం దీని లోపలనే. సో బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు నాభి చికిత్స ద్వారా తగ్గొచ్చు. డైట్ ప్లాన్ అనేది కరెక్ట్గా ఉండాలి. అదేవిధంగా గృహ చిట్కాల పరంగా చూస్తే త్రిఫలా చూర్ణం తీసుకోవాలి, లేకపోతే గోరువెచ్చటి నీళ్ళలో తేనె కలుపుకుని తాగాలి. పంచగవ్యలో చూసుకుంటే కనుక ఆవు మూత్రాన్ని ఎర్లీ మార్నింగ్ ఒక 2-3 స్పూన్స్ ఆర్ ఒక టేబుల్ స్పూన్స్ అట్లాంటివి తీసుకుంటూ ఉంటే కనుక, లేదు హాఫ్ కప్ తీసేసుకుంటే మీకు ఊబకాయం ఉన్న వాళ్ళకి బాగా అద్భుతంగా పనిచేస్తుంది. మిగతా పిల్లలకైతే ఒక చెంచాతో తాగితే శరీరానికి కావాల్సిన వయసును బట్టి కనుక తీసుకుంటే కనుక సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే నాభి జరిగిపోతుంది కదా, జరిగిపోయిన తర్వాత పథ్యం పాటించాలి. ఏంటిదంటే వెల్లుల్లి, కారము, అన్నము అండ్ నెయ్యితోని కలుపుకొని మీరు పుష్కలంగా తినగలిగితే 3 పూటలు ఉపకాయం ఆటోమేటిక్లీ తగ్గిపోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కగా వివరించారండి. మా కాలేజ్ అడిగిన ప్రశ్నలు కూడా చాలా చక్కగా సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలండి. ఓం నమస్తే జీ, వందే గోమాతరం. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.